హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో బోట్ నెక్ మోడల్లో డిజైనర్ నెక్ కటింగ్ అండి. బ్యాక్ అండ్ ఫ్రంట్ కటింగ్ చూపిస్తాను మీకు. ఇది మనకు ఆది బ్లౌజ్ అండి. దీన్ని ఆధారంగా చేసుకొని మనం ఈ డిజైనర్ బ్లౌజ్ కటింగ్ అయితే చేయాలి. ఇక్కడ నేను మీకు టేప్తో పట్టి చూపిస్తున్నాను. నడుము 31 ఇంచులు అయితే వచ్చిందండి ఈ బ్లౌజు. నడుము కొలత మనం ఆది బ్లౌజ్తోని కటింగ్ అయితే చేద్దాము. ఈ ఆది బ్లౌజును బ్యాక్ పార్ట్ ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ పైన పట్టుకోవాలండి. ఈ బ్లౌజ్ పీస్ నేను కింద లైన్ క్రాస్గా కొట్టాను కదా, అది హెచ్చు తగ్గులు ఉంటే దాన్ని తీసేయడానికని కొట్టానండి. ఈ డబుల్ ఫోల్డింగ్ మీద పట్టుకున్న బ్యాక్ పార్ట్కి మెయిన్ స్టిచ్ ఉన్నది ఎక్కడి వరకు అయితే ఉందో అది మెయిన్గా పెట్టుకొని 1 ఇంచు డాట్కి 2 ఇంచులు ఖర్చుకి తీసుకోవాలి. ఒకవేళ మీరు 2 ఇంచుల ఖర్చు సరిపోదనుకుంటే ఇంకో 1/2 ఇంచు లేదా 1 ఇంచు వరకు పెంచుకోండి. చివరిలో బ్లౌజ్ కంప్లీట్గా స్టిచ్ అయిన తర్వాత కూడా తీసేసుకోవచ్చు మనము. ఇక్కడ హైట్ అండి, బ్యాక్ పార్ట్లో హైట్ బ్యాక్ పార్ట్ నుండి కొలుచుకుంటున్నాను. ఇక్కడ మెయిన్ బ్యాక్ పార్ట్లో వచ్చే డాట్కి షోల్డర్కి స్ట్రైట్గా పట్టుకొని కింద 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ ఖర్చులోకి, పైన కూడా షోల్డర్ దగ్గర 1/2 ఇంచు ఎక్స్ట్రా కలుపుకొని మార్కింగ్ పెట్టాలండి. లేదంటే బ్లౌజ్ అనేది చిన్నగా అయిపోతుంది. కరెక్ట్గా చూసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ షోల్డర్ అండి, ఇది నేను చూపించేది ఫుల్ షోల్డర్ 16 ఇంచులు. దాంట్లో సగం 8 ఇంచులకైతే నేను ఇప్పుడు మార్కింగ్ పెట్టానండి. ఇక్కడ ఈ 8 ఇంచుల్లో అక్కడ చివరి నుండి షోల్డర్, బ్లౌజు యొక్క షోల్డర్ ఎంతైతే ఉందో అంతకు మార్కింగ్ పెట్టేస్తున్నాను. ఖర్చుతో కలుపుకొని గల్ల సైడ్ 1/2 ఇంచ్ ఎక్కువ పట్టుకోవాలి, షోల్డర్ సైడ్ ఎక్కువ పట్టుకొని మార్కింగ్ పెట్టిన తర్వాత ఈ బోట్ నెక్ మోడల్లో షోల్డర్కు పోను మిగతాది నెక్ విడుతుకండి. పైన 8 ఇంచులకు పెట్టాం కదా, కింద కూడా 8 ఇంచులకు మార్కింగ్ పెడుతున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ మార్కింగ్ పెట్టుకుంటే పైనుండి కింది వరకు స్కేల్ తోటి స్ట్రేట్గా లైన్ అనేది కొట్టుకోవచ్చు. లేదంటే క్రాస్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అట్లా లేకుండా స్ట్రేట్గా చూసుకొని మార్కింగ్ పెట్టుకొని స్కేల్ తోటి లైన్ డ్రా చేసుకోవాలి. మనం షోల్డర్ 8 ఇంచులు పెట్టాం కదా, చంక కూడా 8 ఇంచులండి. ఈ బోట్ నెక్ బ్లౌజెస్ ఏ మోడల్ అయినా చంక షోల్డర్ ఎంత పెడితే చంక అనేది అంతే పెట్టాలండి. మనకు ఎక్కడ కూడా బ్యాక్ పార్ట్లో పట్టినట్టు రాదు. చంక దగ్గర అయినా ఫ్రీగా ఉండిపోతుంది బ్లౌజ్ అనేది. సింపుల్గా క్యారీ చేయవచ్చండి. మీరు ఒకసారి ఈ మెథడ్లో కటింగ్ చేయండి ఫ్రెండ్స్. దీనికి చంకకి డబ్బా షేప్ డ్రా చేశాను కదా, తక్కువ 2 ఇంచులకి చంక రౌండ్ తీసాను. ఇది 30 ఇంచుల నడుము దాటింది కదండి. తక్కువ 2 ఇంచులకు చంక రౌండ్ తీసి ఈ విధంగా చంక రౌండ్ అనేది కలిపాను. ఇక్కడ చంక కొలుస్తున్నానండి. బ్యాక్ పార్ట్లో చంక పట్టుకొని చంక రౌండ్ పట్టుకొని కొలుచుకుంటున్నాను. షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచు మనకు ఖర్చులోకి వెళ్ళిపోతుంది కదా, అందుకే మార్కింగ్ పెట్టానండి. ఈ ఆది బ్లౌజుకు ఖర్చులోకి క్లాత్ తక్కువగా ఉందండి. నేను దీనికోసం ఒక 1 ఇంచ్ క్లాత్ ఎక్కువ మార్కింగ్ పెట్టుకున్నాను. లేదంటే మనం కుట్టేసరికి మళ్ళీ దానికి కూడా ఖర్చులోకి క్లాత్ ఉండదు, చూసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ చెస్ట్ లూజ్ అండి. చెస్ట్ లూజ్ అనేది చంక కింద 1.5-2 ఇంచుల మధ్యలో చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది. మనం చంక రౌండ్ కరెక్ట్గా తీసుకున్నామంటే చెస్ట్ లూజ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. ఒక్కసారి మీరు ఈ మెథడ్లో కటింగ్ చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా సింపుల్గా బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేస్తారు. ఈ మెథడ్ అంటే అంత పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ నేను చూపించేది ఇప్పుడు నెక్ పొడవండి. నేను 10 ఇంచులు పెట్టుకుంటున్నాను. మనం బ్లౌజ్ హైట్ 15 ఇంచులు తీసుకున్నాము, నెక్ పొడవు 10 ఇంచులు. ఒకవేళ ఇంకొంచెం డీప్ కావాలంటే మనం కిందకి ఇంకో 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ మన ఇష్టం, తొడిగేదాన్ని బట్టి పెంచుకోవాలి. పైకి అయినా చేసుకోవచ్చు, మార్కింగ్ కిందికైనా చేసుకోవచ్చు. ఈ 10 ఇంచుల గల్లా మార్కింగ్ పెట్టుకొని ఈ విధంగా పైనుండి కిందికి మార్కింగ్ పెట్టుకొని డబ్బా షేప్ అనేది డ్రా చేశాను. దీంట్లో 3 ఇంచులకి ఇంకొక మార్కింగ్ పెట్టానండి. ఇక్కడ ఇది 3 ఇంచులకు మార్కింగ్ పెట్టి స్కేల్ తోటి స్ట్రేట్గా లైన్ డ్రా చేశాను. డ్రా చేసిన తర్వాత ఈ మధ్యలో మళ్ళీ ఇంకొక 1.5 ఇంచులకి మార్కింగ్ పెట్టి 1.5 ఇంచులకి మార్కింగ్ పెట్టి రౌండ్ షేప్ తీశాను. ఇక్కడ కింద నుండి 2.5 ఇంచులకి మార్కింగ్ పెడుతున్నానండి. ఇక్కడ పెట్టి ఈ విధంగా రౌండ్ షేప్ అయితే ఇచ్చాను. ఈ రౌండ్ ఒకవేళ మీరు రౌండ్ తీయడానికి కన్ఫ్యూజ్ అయినారనుకోండి, ఈ విధంగా టేప్ పెట్టి కూడా చూసుకోవచ్చు. తక్కువ 2 ఇంచులు వచ్చిందండి. తక్కువ 2 ఇంచులు రౌండ్ తీసాను. 2.5 ఇంచులు పైనకి మార్కింగ్ పెట్టాను. ఈ రౌండ్ మార్కింగ్ నుండి ఈ నెక్ షేప్ వరకు ఈ విధంగా స్కేల్ తోటి క్రాస్గా లైన్ కొట్టుకోండి. అయితే దానికి ఆనిచ్చినట్టు కాకుండా కొంచెం 1/2 ఇంచు కిందికని ఆ ఫోల్డింగ్ మీద ఉన్న లైన్ అనేది పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే అక్కడ మనం బటన్ పెట్టుకోనికి, ఉక్కు కాజా పెట్టుకోనికి కొంచెం
క్లాత్ అనేది వెడల్పుగా రావాలి. మనం కటింగ్ చేసుకొని కుట్టుకునేసరికి చాలా వరకు లోపలికి వెళ్ళిపోతుంది. అందుకే నేను కొంచెం కిందికని మార్కింగ్ పెట్టాను. ఇక్కడ నేను ఈ కట్ వర్క్ షేప్ అనేది ఫ్రెండ్స్ 1.5 ఇంచులకు ఒకటి అని 3 మార్కింగ్లు అయితే పెట్టాను. మీకు ఇంతకుముందు షార్ట్లో కూడా నేను ఇది పోస్ట్ చేశాను కదా. దాని లోపల ఇంకొక 1 ఇంచుకు మళ్ళీ డ్రా చేసి వాటి మధ్యలో వచ్చేటట్టు మార్కింగ్ పెట్టి ఈ స్కాలప్ అనేది ఈ విధంగా కలిపానండి. మనం బకరం పెట్టుకొని కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. చాలా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది. ఏ మోడల్ అయినా సింపుల్గా ఈ కటింగ్ మెథడ్ ఫాలో అయ్యారంటే చాలా ఈజీగా అర్థమైపోతుంది. సింపుల్గా చేసుకోవచ్చండి. కటింగ్ అయినా స్టిచ్చింగ్ అయినా ఇంతటితో మనకు బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్గా పూర్తయిందండి. ఒకవేళ మీరు ఇంకా ఇక్కడ నెక్ బ్రాడ్గా కావాలనుకున్నారనుకోండి, ఎందుకంటే స్కాలప్ ఇచ్చేసరికి నెక్ దగ్గరకు వచ్చినట్టు అనిపిస్తుంది. ఒకవేళ కొంచెం బ్రాడ్గా కావాలనుకుంటే ఈ రౌండ్ తిరిగే చోట ఒక 1 ఇంచ్ బయటకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మీకు తెలియాలని చెప్తున్నాను కొత్తవారైతే. ఈ విధంగా రౌండ్ బయటకి తీసుకొని మార్కింగ్ పెట్టుకొని స్కాలప్ అనేది ఇచ్చుకున్నాం అనుకోండి, అప్పుడు ఏంటంటే నెక్ అనేది కొంచెం బ్రాడ్గా అవుతుంది. లేదు మాకు ఇంతలోనే సరిపోతుంది అనుకుంటే ఇప్పుడు నేను పెట్టిన మార్కింగ్ కూడా బాగానే ఉంటుందండి. మరి చిన్నగా ఏం కాదు. ఒకవేళ అంత ఎక్కువ బ్రాడ్గా కావాలనుకుంటే ఈ విధంగా బయట నుండి మార్కింగ్ పెట్టుకొని కటింగ్ అయితే చేసుకోవాలి ఈ నెక్ మోడల్. అయితే ఫ్రెండ్స్ నన్ను ఒక సిస్టరు అడిగారు, అక్క ఈ మోడల్ కటింగు బ్యాక్ అండ్ ఫ్రంట్ చూపించండి అక్క, ఫ్రంట్ నాకు బోట్ నెక్ కావాలి, బ్యాక్ ఓపెన్ ఈ మోడల్ అనేసి. అయితే దీనికి నేను ఇప్పుడు బ్యాక్ ఓపెన్ అయితే చేయట్లేదండి. నెక్ ఈ విధంగానే ఉంచుతున్నాను. బ్యాక్ ఓపెన్ పెట్టుకోవాలంటే మనం ఈ నెక్ అనేది కటింగ్ చేసుకొని బ్యాక్ అనేది ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను అదే బ్యాక్ పార్ట్ని పరుచుకొని ఫ్రంట్ పార్ట్లో బోట్ నెక్ అనేది విత్ ప్రిన్సెస్ కటింగ్ తోటి మీకు చూపిస్తున్నానండి. ఇక్కడ మార్కింగ్ క్లాత్ ఇప్పుడు బ్లౌజ్ పీస్ ఫోల్డింగ్ పైన ఉందండి. నా వైపు ఫోల్డింగ్ ఉంది. బ్యాక్ను మనమైతే ఓపెన్ చేసుకుంటే ఓపెన్ అయిపోతుంది. ఫ్రంట్ పార్ట్లో మాత్రం ఫోల్డింగ్ అయితే రావాలి. బ్యాక్ ఓపెన్ చేసుకున్నప్పుడు ఫ్రంట్ ఓపెన్ రాకుండా క్లాత్ని చూసుకొని పరుచుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ చుట్టూరా మార్కింగ్ అయితే పెడుతున్నాను. ఒకటి నెక్ మనం అడ్జస్ట్ చేసుకోవాలి, చంక దగ్గర లోతు అనేది తీసుకోవాలండి. ఇప్పుడు నేను కరెక్ట్గా మార్కింగ్ పెట్టుకున్నాను. బ్యాక్ పార్ట్ పరుచుకొని ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మనం ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో నెక్ అనేది మార్కింగ్ పెట్టుకుందాము. చంక దగ్గర లోతులు తీసుకుందామండి. నేను కరెక్ట్గా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత నెక్ ఒకటి ఇప్పుడు అడ్జస్ట్ చేస్తున్నాను. షోల్డర్ దగ్గర స్ట్రేట్గా పట్టుకొని ఇప్పుడు అంత పైకి కూడా ఎక్కువ పెట్టుకోవట్లేదండి. ఈ బోట్ నెక్ అనేది నేను ఇప్పుడు 4 ఇంచుల నెక్ అయితే కటింగ్ చేస్తున్నాను. ఒకవేళ 4 ఇంచులు మాకు వద్దు అనుకుంటే మీరు 3.5 పెట్టుకోవచ్చు, 3 అయినా పెట్టుకోవచ్చు, మీ ఇష్టము. నేనైతే ఇక్కడ 4 ఇంచులకు మార్కింగ్ పెట్టి డబ్బా షేప్ అయితే డ్రా చేశాను. ఈ రౌండ్ అనేది నేను ఇంతకుముందు చెప్పాను కదా 1.5 ఇంచులు వచ్చేటట్టు పెట్టుకోవాలని, ఆ విధంగా చూసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ కింద కూడా కొంచెం ఫోల్డింగ్ దగ్గర నెక్లెస్ షేప్ అనేది కొంచెం కర్వ్ ఇచ్చి మార్కింగ్ అయితే పెట్టాను. నార్మల్గా రౌండ్ రాకుండా కొంచెం కర్వ్ వస్తుంది, అక్కడ చున్నీకి లుక్ ఉంటుంది. ఈ కటింగ్ అనేది ఫ్రాక్స్కి వాటికైతే నెక్ సింపుల్గా చున్నీకి బాగుంటుంది. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్లో లోతు తీస్తున్నానండి. చంక దగ్గర ఫ్రంట్ సైడ్ అని ఈ బోట్ నెక్ వాటికి లోతులు తీయాలండి, 30 ఇంచ్ వచ్చేటట్టు. చూడండి ఇక్కడ నేను షోల్డర్ నుండి కొద్దిగా అంతా డౌన్ చేసుకుంటూ ఈ రౌండ్ దగ్గరికి వచ్చేసరికి 30 ఇంచ్ వచ్చేలా మార్కింగ్ పెట్టుకొని ఈ విధంగా ఆ లైన్లోకి అనేది మార్కింగ్లోకి కలిపేశాను. ఈ బ్లౌజులకైతే ఈ విధంగానే లోతు తీయాలండి, ముందు సైడ్కి వచ్చేటట్టు తీసుకోవాలి. మనకు ఫిట్టింగ్ చాలా బాగా వస్తుందండి. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్లో కిందికి ఒక 1 ఇంచ్ అయితే పెంచుకొని లైన్ డ్రా చేశానండి. ఇక్కడ ఫోల్డింగ్ పై నుండి నేను 4 ఇంచులకు ఒక మార్కింగ్ పెట్టాను. పైన షోల్డర్ నుండి 9.5 ఇంచులకైతే ఇంకొక మార్కింగ్ పెట్టానండి. ఈ 2 మార్కింగ్లు కలిసేటట్టు మనం ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని ఈ మార్కింగు మధ్యలో స్ట్రెయిట్గా మనం లైన్ కొట్టుకోవాలి. ఇది మనం ప్రిన్సెస్ కటింగ్ కోసం మార్కింగ్ పెడుతున్నామండి. ఈ లైన్కు యువతల వైపున 1.5 ఇంచులు, అవతల వైపున 1.5 ఇంచులు పెడుతున్నాను. ఈ లైన్ నుండి ఈ విధంగా మార్కింగ్ షేప్ అనేది ప్రిన్సెస్ కటింగ్కి ఈ విధంగా రావాలి. ఫ్రంట్ పార్ట్లో చూడడానికి చాలా లుక్తో ఉంటుంది. ప్రిన్సెస్ కట్ షేప్ అనేది ఈ విధంగా ఇవ్వాలండి. పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఈ ఫిట్టింగ్లో ప్రిన్సెస్ లాగా కనపడతారు. ఇక్కడ నడుము దగ్గర మనకు కొంచెం ఖర్చు తక్కువ అవుతుందండి మనం ప్రిన్సెస్ కటింగ్ మెథడ్లో.
మనం ఒక 1 ఇంచ్ జరుపుకొని ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి. చంక నుండి నడుము వరకు పెంచుకుంటూ పోయి నడుము దగ్గర 1 ఇంచ్ రావాలి. అప్పుడైతే మనకు ఖర్చు తక్కువ రాకుండా వస్తుందండి. ఈ ఫోల్డింగ్ పైన తక్కువ తీసుకొని మార్కింగ్ మనం ఈ ప్రిన్సెస్ కట్ మార్కింగ్ వచ్చేసరికి 1 ఇంచ్ కిందికి దింపుకోవాలి. మళ్ళీ మార్కింగ్ అనేది క్రాస్గా నడుము దగ్గర వరకు ఈ విధంగా కలిపేసుకోవాలండి. అప్పుడు మనం ఈ కటింగ్ చేసినప్పుడు మన క్లాత్ తక్కువ పడకుండా కరెక్ట్గా సరిపోతుంది. ఈ ప్రిన్సెస్ కటింగ్ దగ్గర క్లాత్ ఎక్కువ అవుతుంది, నడుము దగ్గరకి అడ్జస్ట్మెంట్ అయిపోతుంది. మనం ఈ పీస్ కట్ చేసిన తర్వాత మళ్ళీ జాయింట్ చేయడానికి మన క్లాత్ తక్కువ పడుతుంది కనుక మనం మార్కింగ్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి. మన క్లాత్ తక్కువ పడదు, జాయింట్లు పడవు, చాలా నీట్గా వచ్చేస్తుంది. చూడండి, నడుము దగ్గర తక్కువ పట్టుకొని ఈ మార్కింగ్ దగ్గరకు వచ్చేసరికి 1 ఇంచ్ కిందికి మార్కింగ్ కలిపాము. మళ్ళీ అక్కడ సైడ్ మార్కింగ్ నుండి కూడా ఎక్కువ తీసుకొని మార్కింగ్ నడుము దగ్గరకు వచ్చేసరికి క్రాస్గా కలిపి వేయాలండి. పర్ఫెక్ట్గా వచ్చేసరి మనం ఈ ప్రిన్సెస్ కట్ పీస్ అనేది సపరేట్గా కటింగ్ చేసేసరికి ఏంటంటే మనకు పీస్ అనేది తక్కువ పడుతుంది. ఈ మెథడ్లో కటింగ్ చేయండి ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి, మనకు బ్యాక్ డిజైనర్ నెక్ ఓపెన్, ఫ్రంట్ బోట్ నెక్ అండి. చూడండి, ఈ విధంగా కటింగ్ చేసుకోవచ్చు. చాలా నీట్గా వచ్చేస్తుంది. మనకి నెక్ షేప్ అనేది రకరకాల డిజైన్స్ ఉంటాయి దీంట్లో. ఈ కటింగ్ మెథడ్ ఫాలో అయితే మనకు నచ్చిన నెక్ షేప్ అనేది మార్కింగ్ చేసుకోవచ్చండి. ఫిట్టింగ్ కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది. మీకు ఫ్రంట్ బోట్ నెక్తో కూడా కటింగ్ చేయించాను. ఒకవేళ ఎవరికైనా బోట్ నెక్ వద్దు, మాకు బ్యాక్ ఓపెన్ వద్దు, ఫ్రంట్ ఓపెన్ విత్ క్రాస్ కటింగ్ కావాలనుకున్న వాళ్ళు బ్యాక్ ఓపెన్ చేయకుండా పెట్టుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ని ఇప్పుడు నేను క్రాస్గా పరుచుకొని మీకు నేను ఫ్రంట్ ఓపెన్ డీప్ నెక్ తోటి 4 డాట్ బ్లౌజ్ అండి ఇప్పుడు నేను చూపించేది. 4 అయినా పెట్టుకోవచ్చు, 3 అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూపించేది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇది క్రాస్ కటింగ్తో చూపిస్తున్నాను. నేను బ్యాక్ పార్ట్ అయితే క్రాస్గా పరుచుకొని చుట్టూరా మార్కింగ్ అయితే పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. పెట్టుకున్న తర్వాత మనకు ఈ మార్కింగ్ అనేది మీకు ఎక్కడ మిస్టేక్ కాకుండా ఏ సైజ్ వారైనా మార్కింగ్ ఏ విధంగా పెట్టుకోవాలనేది చూపిస్తాను మీకు. చూడండి, ఇక్కడ కూడా ఫస్ట్ మనం చంక దగ్గర లోతులు తీసుకుందాం. కంపల్సరీ ఫ్రంట్ పార్ట్లో లోతులు అనేవి తీయాలి. చూడండి, ఇక్కడ షోల్డర్ను వదులుకొని కొద్దిగా డౌన్ చేసుకుంటూ నెక్ చంక ముందరకు వచ్చేసరికి ఒక 30 ఇంచుతోనైతే మార్కింగ్ పెట్టేశాను. ఈ మెథడ్లో లోతు తీసుకుంటే ముడతలు అనేవి రావండి. మీరు ఒకసారి నా ఈ కటింగ్ మెథడ్ ఫాలో అయ్యి స్టిచ్చింగ్ చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నెక్ అనేది నేను 6 ఇంచుల నెక్ పెడుతున్నానండి. మీకు నేను చూపించిన తర్వాత నేను మళ్ళీ ఆది బ్లౌజ్తో నెక్ కొలిచి చూపిస్తాను. ఎక్కువ తక్కువ అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు. 6 ఇంచుల నెక్ పొడవు పెట్టుకొని మా డబ్బా షేప్ డ్రా చేశాను. దీంట్లో నేను ఇప్పుడు 2 ఇంచులకైతే మార్కింగ్ పెట్టాను. పెట్టినప్పుడు ఏంటంటే ఈ విధంగా మార్కింగ్ను కలుపుకొని మనం ఫ్రంట్ నెక్ షేప్ అనేది తీయాలి. ఇక్కడ 2 ఇంచులు వచ్చిందండి. నేను 1.5 ఇంచుకే పెట్టాను, కానీ 2 ఇంచుల మార్కింగ్ అయితే వచ్చింది. ఎందుకంటే ఈ విధంగా రౌండ్ అనేది దూరంకి వచ్చింది దీనికి అంటే మనం రౌండ్ నెక్ బ్లౌజులు తొడుక్కున్నప్పుడేమో నెక్ విడత అనేది చిన్నగా ఉంటుంది. దాంట్లో 1/2 ఇంచు లేదా 30 ఇంచు 1 ఇంచు పెట్టుకొని రౌండ్ అనేది తీసుకుంటాం మన ఇష్టాన్ని బట్టి. ఇదేమో నెక్ విడత ఎక్కువ ఉంది కనుక దగ్గర నుండి రౌండ్ అనేది తీయొద్దు. ఈ విధంగా వీ షేప్లో వచ్చేలాగా రౌండ్ తీసుకున్నామనుకుంటే మనకు భుజాలు జారవు, గల్లలు లూజు కావు, చాలా బాగా వస్తుంది. ఎందుకంటే దానికి మనం షోల్డర్ ఎక్కువ పెట్టుకుని కటింగ్ చేసుకున్నాం కదా. ఈ విధంగా చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలా బాగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఉక్కు పట్టి సైడ్ నుండే ఫ్రంట్ నెక్ కొలిచాను. కరెక్ట్గా సరిపోయింది. కొద్దిగంత ఫరక్ వచ్చింది. నేను కిందికి దింపుకున్నాను. ఒక కుట్టు మందం అంతా నెక్ చిన్నగా మార్కింగ్ పెట్టాను. నేను దాన్ని కొంచెం జరిపి పెట్టుకున్నాను. ఇప్పుడు సరిపోతుంది, చాలా బాగా వస్తుందండి. మనకు పట్టినట్టు రాకుండా నార్మల్ బ్లౌజ్ తొడుక్కున్నట్టే ఫిట్టింగ్ ఉంటుంది. బ్యాక్ మళ్ళీ డిజైనర్ తొడుక్కోవచ్చు. ఒకవేళ నేను ఇప్పుడు సరిపోయింది కదా నేను పెట్టిన నెక్, ఒకవేళ మార్కింగ్ తక్కువ పెట్టుకుంటే ఈ విధంగా పెంచుకోవచ్చు. అక్కడ రౌండ్ తిరిగే దగ్గర అంతే ఉంచుకొని ఈ కిందికి ఉక్కు సైడ్కి వచ్చేసరికి ఒక 1/2 ఇంచు 30 ఇంచు దింపుకొని మార్కింగ్ పెట్టుకోవాలి. నేను మీకు ఇది అర్థం కావాలని చెప్తున్నాను. నేను పెట్టిన మార్కింగ్ అయితే కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ చిన్నగా అయినా కొంచెం పెద్దగా అయినా మార్కింగ్ను కిందికి పైకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను పెట్టిన మార్కింగ్ సరిపోయింది కదా. ఉక్కు పట్టి పొడవు పెడుతున్నానండి. ఇక్కడ మనకు గల్ల కుట్టడానికి కావాలి, మధ్యలో డాట్కి కావాలి, కింద షేప్ బెల్ట్కి మొత్తం ఎక్స్ట్రా 1 ఇంచ్ అయితే అవసరం ఉంటుంది. చూడండి, ఇక్కడ నేను పైన మార్కింగ్లు పెట్టాను, కింద కూడా షేప్ బెల్ట్ జాయింట్కు
ఎక్కువ పట్టుకున్నాను, ఒక హాఫ్ ఇంచు. ఇది ఫ్రంట్ పార్ట్ డాట్ కోసం అండి మార్కింగ్ అనేది. ఫ్రంట్ డాట్ నుండి షోల్డర్ వరకు స్ట్రేట్గా పట్టుకొని డాట్ ఎక్కడ వరకు వచ్చిందో అక్కడికి అంటే ఒక కుట్టు మందం కిందికి పెట్టాలి, ఎందుకంటే మనం ఖర్చులోకి వెళ్ళిపోతుంది కదా. ఈ షేప్ బెల్ట్ నుండి మెయిన్ డాట్ వరకు ఆ నుంచి నడుము వరకు యూ షేప్లో రావాలి మార్కింగ్. అయితే ఇక్కడ చూడండి, చంక దగ్గర మీకు ఇక్కడ కొలిచి చూపిస్తాను. చంక అనేది దీనికి ఇంత ఉంది ఆది బ్లౌజుకు. బోట్ నెక్ ఇప్పుడు మనం కట్ చేసే బ్లౌజుకేమో చంక డౌన్ అనేది కిందికి వచ్చింది. అప్పుడు ఏంటంటే మనము నార్మల్ రౌండ్ నెక్ బ్లౌజులకు 6 ఇంచుల చంక పెడతాము, కానీ ఇప్పుడు మనం కటింగ్ చేసిన దానికి బోట్ నెక్ మెజర్మెంట్ కనుక 8 ఇంచుల చంక పెట్టాము. అక్కడ ఏమైందంటే ఒక 2 ఇంచుల చంక డౌన్ ఎక్కువ అయిపోయింది. ఫిట్టింగు బాగా వస్తుంది, దేని మెజర్మెంట్లో దేని కటింగ్ మెథడ్ దానికే ఉంటుంది, ఫిట్టింగ్ బాగుంటుంది. కానీ మనం ఇక్కడ ఆది బ్లౌజుకు బోట్ నెక్ బ్లౌజులకు చంక కింద చంక డౌన్ అనేది కటింగ్ ఎక్కువ అయిపోయి మనకు తక్కువ కనబడుతుంది క్లాత్. మీరు ఇక్కడ ఏమి వరి అవ్వద్దు, ఈ మెథడ్లో కటింగ్ చేస్తేనే బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ బాగా వస్తుందండి. మీకు ఒకవేళ బ్లౌజ్ పాడవుతుందన్న డౌట్ ఉంటే నార్మల్ లైనింగ్ పీస్ పైన ఈ మెథడ్లో కటింగ్ చేసి తొడిగి చూడండి ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. నేను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేయించాను, బ్యాక్ పార్ట్ చేయించాను. ఇది క్రాస్ కటింగ్ కదా, ఒకవేళ మీకు ఇది క్రాస్ వద్దు మాకు స్ట్రేట్ కటింగ్ కావాలనుకున్నా ఇదే పీస్ను స్ట్రేట్ కటింగ్ పరుచుకొని మార్కింగ్లు పెట్టుకోవచ్చు. దానికి మనం 4 డాట్స్ పెట్టుకోవచ్చు. ఇదే మెథడ్లో కటింగ్ అయితే ఉంటుంది. దీనికి నేను ఇప్పుడు షేప్ బెల్టులు చూపించట్లేదండి, వీడియో లెంత్ ఎక్కువైపోతుందని షేప్ బెల్టులు చూపించట్లేదు. హ్యాండ్స్ చూపించట్లేదు, హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్సా హాఫ్ హ్యాండ్సా పూర్తిగా మీ చాయిస్. నేను చూపించిన ఈ మోడల్ని కటింగ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.